పేర్లు చెప్పాల్సి వస్తుంది. పట్టా ఎవరు ఇతనికి అగ్రిమెంట్ చేసి పట్టదారు కన్సెంట్ ఇచ్చి ఉంటాడు కదా, సో ఆ పట్టా ఆయన పేరు. అవునవును. మినరల్ అనేది మినరల్ రైట్స్ గవర్నమెంట్, పట్టా సర్ఫేస్ ఏమో పట్టదారు సంబంధించింది. సో సర్ఫేస్ రైట్స్ ఏమో పట్టదారికి, మినరల్ రైట్స్ ఏమో గవర్నమెంట్. సపోజ్ గోల్డ్ మినరల్ ఉన్నా ఏదున్నా మినరల్స్ అనేది గవర్నమెంట్ యజమాని, గవర్నమెంటే హక్కు ఉంటుంది అనమాట. ఆపరేషన్స్ అందుకోసమే క్వారీ లీజులు మైనింగ్ లీజులు తీసుకోవడం అనేది ఆ చట్ట ప్రకారము లీజ్ దారి తీసుకోవాలి. ఇప్పుడు పట్టా ఉంది మొత్తం నాదే, ఆయన మొత్తం బంగారం అంతా నాదే అని చెప్పడానికి లేదు పట్టదారు. కంపల్సరిగా భారతదేశం యావత్ భారతదేశంలో అయినా ఒకటే చట్ట ప్రకారం కంపల్సరిగా పట్టదారైనా లేదు, పట్టదారుడైనా కంపల్సరిగా లీజు అతనే తీసుకోవచ్చు, లేదంటే ఇంకొకరికి ఇచ్చినా. కానీ ఆపరేషనల్ పార్ట్ తర్వాత లీజ్ చేసి మినరల్ క్వారింగ్ చేసి అన్ని రకాల నాలుగు చట్టాలు ఉంటాయి. ఇది మైన్స్ మెటాలిఫర్స్ మైన్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మినరల్ కన్సర్వేషన్ రూల్స్ ఉంటాయి, తర్వాత ఎన్విరాన్మెంటల్ తర్వాత మినరల్ కన్జర్వేషన్ రూల్స్ ఉంటుంది. సో ఇవన్నీ అనుసరించి పనిచేయాల్సి వస్తుంది. సో అవి మైనింగ్ క్వారీ లీజులు ఇచ్చినప్పుడు ఆపరేషనల్ పార్ట్ వస్తాయి అన్నమాట. ఈ పట్ట అనేది ఆ స్థలానికి యజమాని అంతే అంతే అంతే. మినరల్ కాదు, ఆయన మినరల్ కి లీజ్ ఇస్తున్నాడు అంతే. ఏది గవర్నమెంట్, పట్టదారికి ఏం సంబంధం లేదు. పట్టదారు మీరు కింద అన్నారు చూసినా, పట్టదారి ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది. ల్యాండ్ ఏమవుతుంది, ఆయన మళ్ళీ ఈ మీద యథావిధిగా దాని పాత విధానికి వచ్చి తునుకోవడం చేయడం జరగదు. కాబట్టి ఎవరికైతే ఆయన పట్ట కాన్సెప్ట్ ఇస్తాడో ఏది ఆపరేషనల్ పార్ట్ లీజ్ అగ్రిమెంట్, దానికి నష్టం గాను అతను మాట్లాడుకుంటాడు. అది వేరు. సార్ ఇప్పుడు ఇది ఇంత డెప్త్ తీయాలని ఇది మేనేజ్మెంట్లో సిస్టమాటిక్ ఆపరేషన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అబ్జర్వేషన్స్ జరుగుతున్నాయి. సో ఇష్యూకు ప్రాసెస్ అనేది వచ్చిన ప్రకారం ఇప్పుడైతే లేదు. ఇప్పుడు అందుకోసం DGPS ETS సర్వే, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్, ఇది సాటిలైట్ బేస్, అది మంచి వాతావరణం సిచ్యువేషన్ చేస్తారు. ఆ రికార్డ్ తీసుకోవాలి, మెజర్మెంట్ చేసుకొని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిపోర్టు, తర్వాత స్కెచెస్ అన్నీ తీసుకుంటాం. దాంతో క్వాంటిటీ అరైవ్ అవుతాం. దీంట్లో ముగ్గురు వాటిలో ఎవరు ఎంత క్వాంటిటీ, ఈయన ఎంత చేసిన తర్వాత వాళ్ళకు ఎవరు బాధ్యుడు చేసిన దానికి, అతనికి నోటీస్ ఇవ్వాలంటే అది లీగల్ గా నిలబడేటట్టు చేయాలి. రెవెన్యూ కూడా ఇస్తున్నాం, ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు, ఎందుకంటే అది విలేజ్ 2 విలేజ్లు దీంట్లో ఇదే పెద్ద పిట్ లో వచ్చేసినప్పుడు విలేజ్ బౌండరీ ఇష్యూ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళ అసిస్టెన్స్ కూడా అందుకు గాను దానిలో భాగంగా ఇది చేస్తున్నాం. కానీ ఏదో ఆకాశరామన్న ఉత్తరమో ఏదో మేము జనరల్ గా టెక్నికల్ గా చేద్దాం అనే డిజిటలైజ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఆ విధానంలో దీని మీద మాత్రం కంపల్సరీగా ఉంటది, యాక్షన్ ఉంటది. ఏం మాత్రం ఇలా అక్రమాలు వెళ్ళినా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ముగ్గురు మీద నోటీస్ రిపోర్టే భవానీ జడ్చర్లోకి వస్తుంది. ఏది బేతాలు భవానీ జడ్చల్, అవును, అదేమో శ్రీనివాస చక్ర బేతాలు భవానీ శ్రీనివాస, బేతాలు శ్రీనివాస జడ్చల్. ఇప్పుడు మన శ్రీనివాసాలు నిలబడ్డాం సార్, అదే కదా భవానీ అవతాల నడుస్తున్నది భవానీ. భవానీ లైసెన్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.